రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కూడా చూశారు. అసలు ఏ విధంగా అనిపించిందండి? ఎగ్జిట్ పోల్స్ చూస్తే బాగానే ఉందండి. కాకపోతే తలా రకంగా చెప్పారు. మేమైతే అసలు ఎగ్జిట్ పోల్స్తో మాకు పనే లేదండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంత అహింస కానీ అహింసే పరమధర్మం అన్నాడు. కానీ ముఖ్యమంత్రి గారు హింస ఎవరు బాధపడిన వ్యక్తి లేదు ఆయన మూలంగా. ఆఖరికి ఆయన కార్యకర్తలు తప్ప బతికేదే వైసీపీ కార్యకర్తలు అన్నట్టు చేశాడు. అందరిని అన్ని రకాలుగా బాధలు పెట్టాడు. ముందుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి అమరావతి రైతులను ఏ రకంగా రోడ్డుకి ఈడ్చాడు. మా కన్నీళ్లు మా ఉసురు తప్పకుండా తగులితే ఎగ్జిట్ పోల్స్ పక్కన పెట్టండి, మేము అసలు ఆయన గురించి పట్టించుకోవాలా. కంపల్సరీ కూడా ఆయన అంటున్నాడు కదా ఎప్పుడు కూడా మాకు ఇంకా 150 కన్నా ఎక్కువ వస్తాయని. 150 కన్నా ఎక్కువ కాదు, అటు ఒకటి ఇటు ఒకటి కూడా పోయి మధ్యలో రావాలని కోరుకుంటున్నాం. ఆయనకైతే ఆ రకంగా రావాలని చెప్పి మేము అసలు ఏ హోమాలైనా ఏ పూజలైనా ఈ 5 ఏళ్ళ నుంచి కూడా మేము అమరావతి రైతుల్ని ఎంత బాధ పెట్టాడు ఆయన రాజధాని లేకుండా. మరి రాజధానికి ఆరతలే ఇచ్చామా హైకోర్టులకి. మరి ఇక్కడ లాయర్లు వస్తుంటే వాళ్ళకి సాష్టాంగ ప్రణామాలు చేసి మరి మా ఆవేదన అట్లా అనిపించింది అప్పుడు చేశాము. ఈ 5 ఏళ్ళ నుంచి న్యాయస్థానాలే దేవస్థానాలు అని చెప్పేసి మేమందరం దాని మీదే నమ్మకం పెట్టుకొని ఉండాం. నిజంగా మా ఉద్యమానికి ఊపిరి ఏదన్నా ఉంది అంటే న్యాయస్థానంలో వచ్చే తీర్పులేనండి. ఆ తీర్పులే మా ఉద్యమానికి ఊపిరి. ఏ ఒక్క తీర్పు మాకు ఇదిగా వచ్చినా కూడా రైతులు ఇప్పటికే 270 మంది చచ్చిపోయారు, ఇంకా చచ్చిపోయేవాళ్ళు. కాబట్టి ఈ రకంగా మేము ముందుకెళ్తున్నాము. ఇవాళ కూడా ఈ హోమం చాలా బాగా జరిగింది. అమరావతి హిందూ పరిరక్షణ సమితిలో ఎగ్జిట్ పోల్స్తో అయితే మాకు పని లేదండి. చక్క చంద్రబాబు గారు సీఎం అవుతారు, కంపల్సరీ ఆయనకి 150 సీట్లు వస్తాయని మేము అనుకుంటున్నాం. కంపల్సరీ పోయినసారి జగన్మోహన్ రెడ్డికి వచ్చినాటికన్నా ఎక్కువ వచ్చి మంచిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు సాగిద్దని బాబు గారు మళ్ళీ సీఎం అవ్వాలని, అట్లాగే అమరావతి కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నామండి. అంటే గతంలో 150 సీట్లు గెలుస్తుందని చెప్పి కేకే అని ఒక సర్వే ఇచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు అదే సర్వే రివర్స్లో 160 స్థానాలు టీడీపీ గెలుస్తుందని ఇచ్చారు. అసలు ఏంటి ఇది ప్రొడక్షన్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందని? కరెక్టేనండి. అది ఆయన చెప్పేది ఏముంది. ఇవాళ అందరూ జనం అందరూ కూడా ఇవాళ చంద్రబాబు గారి ఇలువేంటో తెలిసింది. కొత్తగా రాష్ట్రం వచ్చిన తర్వాత మరి బాబు గారు ఉన్న 5 ఏళ్ళు బాగానే ఉంది. అప్పుడు ఏ గోల్లో ఏది లేదు. మరి కొత్త రాజధాని అయినా కూడా ఎవరి కాళ్ళు కామ్గానే ఉన్నారు, బాగానే పనులు జరిగినాయి, ఎవరికి జీతాలు ఆపలేదు. ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా సఫర్ అయింది ఏమి లేదు. కానీ నువ్వు వచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత నువ్వు గెలిచి నువ్వే రకంగా చేసావు, రాష్ట్రాన్ని జీతాలు ఆపేసావు, ఎక్కడికక్కడ అన్ని పనులు ఆపేసి నాకు ఇంకా డబ్బులు లేవని చెప్పి రైతు బజార్లతో సహా తాకట్టు పెట్టిన గనుడు నువ్వు. కాబట్టి నీకు ఇంకా 160 కన్నా ఎక్కువే రావాలి. అసలు లెక్క అయితే నేను మూలన కూర్చోబెట్టాలని అనుకో. నువ్వు పులివెందుల్లో కూడా ఓడిపోతే బాగుండు అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు. నువ్వు అసలు ఎమ్మెల్యే కూడా పనికిరావు. నువ్వు ఏ రకంగా చేసావంటే నీ అయ్యుండప్పుడు ఎంపీగా చేసి అట్ట తిన్నావు, ఐఏఎస్లను ఐపీఎస్లను కోర్టు మెట్లు ఎక్కించావు. ఇప్పుడు కూడా నువ్వు అదే స్థాయిలో ఇప్పుడు ఐఏఎస్లకు ఒక మాట అండి, ఆయన దిగిపోయినాక కోర్టు మెట్లు ఎక్కేవాళ్ళు దొంగల మొట్టాలు అందరూ ఎంతమంది ఉండారు రేపు తేల్తారు కంపల్సరీ. మీరు చదువుకున్న చదువు కానీ ఇప్పటికై న్యాయం చేస్తావండి. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మీరు చదువుకున్న ఎంత చదువు దాన్ని శుద్ధ దండగా పక్కన పడేసి జీ హజూర్ అంట మీరు ఏం పాలకుడు 5 ఏళ్ల కోసం మీ 30 ఏళ్ళ కెరీర్ని తనఖా పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు అందరూ గమనించి రేపు ఎలక్షన్ కౌంటింగ్ రోజు కానీ ఈసారి వచ్చే గవర్నమెంట్కి కానీ మంచిగా ప్రజలకి ఉపయోగపడే పనులు చేయాలని మేము కోరుకుంటున్నామండి. అంటే ఆరామస్థాన్ ప్రొడిక్షన్ ప్రకారం దాదాపు 56% మహిళా ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డాయి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఒక మహిళకి ఎలా చూస్తారండి దీన్ని? మహిళా ఓట్లు ఎవరు పడతాయండి? జగన్మోహన్ రెడ్డి పడతానికి అసలు ఆయన ఫస్ట్ దెబ్బ వేసిందే ఇక్కడ అమరావతి మీద. వేసినప్పుడు మహిళా పోరాటం మొదలుపెట్టిందే ఇక్కడ అమరావతిలో ఎక్కువ శాతం. ఈ మహిళలే కాదు, నీ ఇంటి పక్కన అత్యాచారం జరిగినా నీకు కోతవేడు దూరంలో నీకు అసలు తెలీదు. ఏనాడన్నా స్పందించిందా? ఒక్కరోజన్నా ఆవిడ వాసిరెడ్డి పద్మ ఏనాడన్నా స్పందించిందా? ఏ రకంగా ఈయనకి మహిళలు ఓట్లు వేస్తారు? మహిళల్ని చీల్చి చెండాడిన ప్రభుత్వం ఏదన్నా ఉండే అంటే ఇదే. ట్రాక్టర్తో గుద్దిసి తప్పించింది మీరే. మీ ఇష్టం వచ్చినట్టు మీరు దళితులు మా సోదరులు అంటాం, మహిళలు నా పెద్దపేట వేస్తాను అంటున్నావే. నీ చెల్లెల మహిళల ముందు ఆ 2 మహిళలను చూడయ్యా. నీ చెల్లెలు గడప లోపల వాళ్ళకి న్యాయం చేయి. ముందు నీ చెల్లెలు 2కి సునీతను శర్మిలకి, తర్వాత గడప బయటకు వచ్చి అప్పుడు మహిళల సంగతి చూద్దుగాను. నువ్వు చెబుతావు కదా పెద్ద దీర్ఘాలు మహిళా సాధికారత అని నేను పెట్టానని చెప్పి నీ బొందమని నీ పాడు పెట్టావా? మమ్మల్ని అందరినీ రోడ్లు కీడ్చి కేసులు పెట్టి ఎక్కడెక్కడ మహిళలు మా వాళ్ళు కాదు అనుకున్న వాళ్ళ మీద నువ్వు మహిళలను కూడా చూడుకొని నువ్వు కేసులు పెట్టావు. ఈ రకంగా ఎంతమంది మీద ఉండవు వాళ్ళందరికీ తెలుసు. నువ్వు ముందు ఇంట్లో చెల్లెలను చూసి అప్పుడు బయటకు వచ్చి ఆడబడుసులకి న్యాయం చేద్దుగా. ఏ ఆడబడుసు ఓట్లు ఆయనకు పడలేదండి. వాళ్ళు ఆరామస్తాను పోయి ఇప్పుడు బాగా వైసీపీకి సపోర్ట్గా చదువుతున్నాడు. చూస్తానండి ఎగ్జిట్ పోల్లో వైసీపీకి ఆయన సపోర్ట్ చేసినంత మాత్రం ఓట్లే మారవు. అందులో ఈవీఎంలో ఉండి ఓట్లు ఎక్కడే బావు. కాబట్టి మహిళలు కాదు ఆయనకు ఓట్లు వేసింది ఈసారి.
ఆయన కార్యకర్తలు ఆయన ఇదిగా ఉండాలి ఎవరన్నా వేసారేమో కానీ మహిళలు అయితే చాలా వరకు వాళ్ళు ఎప్పుడు చంద్రబాబు పార్టీ తెలుగుదేశం వచ్చిందా అసలు మహిళలను పైకి తెచ్చిందే తెలుగుదేశం పార్టీ అని మహిళలు వాళ్ళందరూ తెలుసుకుంటున్నారు మీడియాలో వచ్చాక. నువ్వు కొత్తగా మహిళలు 50% ఓట్లుగా నువ్వు 100% వేసారని అయినా చెబుతావు కాబట్టి నమ్మేదేమి లేదండి. మహిళల్ని ఎంత ఏడిపించాడో ఎంత దుర్మార్గంగా మహిళలను చూడకుండా ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళనే ఏడిపించాడు అమ్మని చెల్లెల్ని. ఇంకా ఆఫ్టర్ ఆల్ ఊళ్ళో వాళ్ళు అంతా అదే రాష్ట్రంలో మహిళలు అంతా ఆయనకి. కాబట్టి ఇవన్నీ నమ్మే పని ఏం లేదు. కంపల్సరిగా ఈసారి తెలుగుదేశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మూలన కూర్చుంటాడు. అసలు ఎక్కడికన్నా పోతాడేమో అనుకుంటున్నాం, వచ్చాడు పొరపాటున, మళ్ళీ ఆంధ్ర ఎక్కడికన్నా పోతాడేమో అనుకుంటున్నామండి. మళ్ళీ రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ జరిగింది, సైలెంట్ ఓటింగ్ అంతా కూడా వైసీపీకే పడిందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారు మేడం? మేమైతే దాన్ని ఖండిస్తున్నామండి. సజ్జలకి పని ఏమి లేదు, పేరుని నానికి పని ఏమి లేదు. ఆయనకి ఏమన్నా పని ఉంది అంటే వాళ్ళకి ఇయ్యే. జగన్మోహన్ రెడ్డి అడిగాడు ఎవరు దేనికి ఓట్లు వేశారు, చంద్రబాబుని ఎప్పుడు తిడదామా, లేకపోతే ఈ ఓట్లు వేసిన వాళ్ళని ఎవరిని మెయిన్ లీడర్లను ఎప్పుడు తిడదామా, ఎప్పుడు కొడదామా. ఇవాళ ఎమ్మెల్యే ఈవీఎంలు బగలు కొడితే ఆయనకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు సిగ్గు లేకుండా. అదే కామన్ మ్యాన్ బగలు కొడితే ఊరుకుంటారా? ఆ పని తీసుకెళ్లి జైల్లో పెట్టేవాడు. నిజంగా ఈసీకి చూసుకోలేదు అది. మరి ప్రతిదీ మాకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందంటున్నాడు. మేము ఎవరినన్నా ఓటు వేయటానికి వయసు మళ్ళీ వాళ్ళని తీసుకెళ్తే అమ్మా సీసీ పర్యవేక్షణ దాంట్లో ఉంది, మీరు వేయకూడదు ఆ ఓట్లు, మీరు బయటికి పోండి ఆఫీసర్లు. మరి ఆయనకు తెలియదా, ఈసీకి తెలియదా? ఆ రోజు చూడలేదా ఆయన వాళ్ళ పిన్నెల రామకృష్ణ చేసిన అరాజకం? ఈసీ చూడలేదు అంటారా? చూసి కాము కూరుకున్నాడు. తర్వాత బయటకు వచ్చింది కనుక మాట్లాడతలేదు ఎవరైనా. కాబట్టి వాళ్ళు చేసే అరాజకాలు అంతా ఇంత కాదు. ఆయన చదువుతాడు, సజ్జలు చదువుతాడు, పేరు నాని చదువుతాడు, పనే ఉంది. రేపు ముందు వాళ్ళని కేసు కూడా ఈసీఏ పెట్టినట్టుండారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద కేసు కూడా పెట్టినట్టుండారు. మీరు ఒక పాలకులుగా ఉండి ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి నువ్వు చేసేది ఏంది? పార్టీకి సలహాదారు అవటం, లేకపోతేనేమో ఈ అవటమా నువ్వు చేసే పని? కాబట్టి నీవు సైలెంట్ ఓటింగ్ లేదు, నీ పాడే ఓటింగ్ లేదు. మొత్తం ఇప్పుడు ఆ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఎంత పడిందో అవన్నీ చూసుకోమన్నారు. ఇప్పుడు దాని మీద కూడా యుద్ధం చేస్తున్నారు హైకోర్టుకి ఎక్కి. అట్లా ఈసీని కూడా పక్కన పెట్టి మాది చూడండి అని హైకోర్టుకి వేసావు. ఇవాళ అవి లెక్కేయటానికి వీళ్ళే సంతకం పెట్టినాయి అని. కాబట్టి సజ్జల మాటలు కానీ ఎవరికి పట్టించుకునే పని లేదండి. రేపు వీళ్ళందరి మీద రేపు జైలుకి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ. కాకపోతే భరోసా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్ని కేసులు తిరుగుతున్నాడు, మేము కూడా అంతేలే, నాన్ బెయిలబుల్ కేసులు ఆయన్ని మినహాయింపు చేశారు, మమ్మల్ని కూడా అంతే అనుకుంటున్నారు. కానీ మీ అందరు సిగ్గులేని వాళ్ళు రేపు ఎలక్షన్లో మీరు నుంచోటానికి పనికి రారు, మీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి మీ మొహాలు చూసేవాళ్ళు కూడా ఉండరు. రేపు ఓటింగ్ లేదు, నీ పాడే ఓటింగ్ లేదు. మొత్తం ఇప్పుడు ఆ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఎంత పడిందో అవన్నీ చూసుకోమన్నారు. ఇప్పుడు దాని మీద కూడా యుద్ధం చేస్తున్నారు హైకోర్టుకి ఎక్కి. అట్లా ఈసీని కూడా పక్కన పెట్టి మాది చూడండి అని హైకోర్టుకి వేసావు. ఇవాళ అవి లెక్కేయటానికి వీళ్ళే సంతకం పెట్టినాయి అని. కాబట్టి సజ్జల మాటలు కానీ ఎవరికి పట్టించుకునే పని లేదండి. రేపు వీళ్ళందరి మీద రేపు జైలుకి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ. కాకపోతే భరోసా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్ని కేసులు తిరుగుతున్నాడు, మేము కూడా అంతేలే, నాన్ బెయిలబుల్ కేసులు ఆయన్ని మినహాయింపు చేశారు, మమ్మల్ని కూడా అంతే అనుకుంటున్నారు. కానీ మీ అందరు సిగ్గులేని వాళ్ళు రేపు ఎలక్షన్లో మీరు నుంచోటానికి పనికి రారు, మీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి మీ మొహాలు చూసేవాళ్ళు కూడా ఉండరు రేపు.